న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు వైసీపీ నేతలకు కబద్దార్, జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూసు ఊరుకునని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని తెలిపారు. పల్నాడులో రౌడీజాన్ని అణిచివేస్తానని చెప్పుకొచ్చారు. చెత్తనే కాదు, చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని తెలిపారు. మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల గురించి చంద్రబాబు వివరించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అందిస్తున్నామన్నారు. శ్రీశక్తి పథకం కింద ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని వివరించారు. ఒక్క పైసా అవినీతి లేకుండా 16,347 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ సంస్కరణ వల్ల పనుల భారం తగ్గిందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని సీఎం అన్నారు. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంజీవని ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పథకం కింద ధనిక, పేద లేదా లేకుండా అందరికీ 2.5 లక్షల రూపాయల బీమా కల్పించనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు 25 లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి. నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా.